ప్రపంచాన్నంతా వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఉంటే అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు ఉండుంటారు, వాళ్ళని వదిలేసి ఇదే జీవితము, డీషో జీవితం కాకుండా ఈ అబ్బాయే నా లోకము, ఈ అబ్బాయి తప్పితే నన్ను చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని, తన జీవితం ఇంతటితోనే ముగిసిపోతుందని ఒక చెత్త నిర్ణయం అంటాను దాన్ని. ఆడపిల్లలు అనేవాళ్ళు ఎన్నో రంగాల్లో ఈ రోజుల్లో ముందుకెళ్తున్నారు. అసలు అమ్మాయికి ఉన్న విలువ నిజం చెప్పాలంటే ఎంతోమంది అబ్బాయిలు బాధితులుగా ముందుకు వస్తున్న సందర్భాల్లో ఆడపిల్లలది ఎంత డామినేషన్ ఉందో మనకు తెలుస్తోంది. అంత డామినేషన్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒక ఆడపిల్ల అయ్యుండి నువ్వు ధైర్యం చేసి ముందుకొచ్చి చట్టానికి చెప్పి ఇలా తప్పు చేశాను ఒప్పుకుంటే ఎవరైనా క్షమిస్తారమ్మా. క్షమించండి అని అడిగిన తర్వాత క్షమించలేదు అంటే వాళ్ళు ఇంక మనుషుల కింద లెక్క రారు నా దృష్టిలో. ఖచ్చితంగా ఈ అమ్మాయికి క్షమాపణ దొరికేది. క్షమాపణ అడిగేసి చక్కగా తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా ఎవరినో ఒకరిని ఈ అబ్బాయి ఇంకా కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్ రన్ చేయాల్సినటువంటి అమ్మాయి అర్ధంతరంగా తన ప్రాణాన్ని కోల్పోయింది.